మీరు ఈరోజు 30,000 జీతం సంపాదిస్తున్నారా లేదా 3 లక్షలు సంపాదిస్తున్నారా అన్నది కాదు. మీరు ఈరోజు మీ ఫ్యూచర్ కోసం ఎంత డిసిప్లిన్తో డిసిషన్ తీసుకుంటున్నారు అన్నదే రేపు మీ జీవితం ఎలా ఉండబోతుంది డిసైడ్ చేస్తుంది అని నేను చెబితే మీరు ఒకసారి ఆలోచిస్తారు. ఎందుకంటే చాలామంది జీవితాంతం కష్టపడతారు, పని చేస్తూ బిల్స్ కూడా కడతారు, రెస్పాన్సిబిలిటీస్ మోస్తారు. కానీ రిటైర్మెంట్ వచ్చినప్పుడు మాత్రం ఎంత కష్టపడ్డాం కానీ సెక్యూరిటీ లేదు అని బాధపడుతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ కారణం లక్ కాదు, శాలరీ కాదు, స్టార్ట్ చేయని హ్యాబిట్. అదే ఎస్ఏపి. నెలకి కొన్ని వందలు పెట్టుబడి పెట్టడం వల్ల, లక్షలు వేలు పెట్టడం వల్ల కోట్లు రావచ్చు అని చెబితే అన్బిలీవబుల్ అనిపిస్తుంది. కానీ ఇది ఇమేజినేషన్ కాదు, డిసిప్లిన్ ప్లస్ టైం కలిసి క్రియేట్ చేసే రియల్ వెల్త్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్. నేను మీ రేణుకా పెనుమత్తి. ఈ ఛానల్లో మనం ట్రేడింగ్ షార్ట్ కట్స్, ఓవర్ నైట్ రిచ్ స్కీమ్స్, రిస్కీ టిప్స్ గురించి కాదు, కామన్ మ్యాన్ ఫాలో అవ్వగలిగే రియల్ వెల్త్ క్రియేషన్ హ్యాబిట్స్ గురించి మాట్లాడబోతున్నా. ఎందుకంటే మనీ అనేది టెన్షన్ పెట్టడానికి కాదు, లైఫ్ని సింప్లిఫై చేయడానికి ఉండాలి. ఫైనాన్స్ కాంప్లికేటెడ్ అనిపించింది క్లారిటీ లేకపోవడం వల్ల కానీ కాన్సెప్ట్ వల్ల కాదు. ఈ వీడియోలో మీకు ఎస్ఏపి డెఫినేషన్ మాత్రమే కాదు, ఎస్ఏపి ఎందుకు మిడిల్ క్లాస్ వారికి మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ టూల్, 500 లాంటి స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసినా కూడా టైంతో అది ఎలా బిగ్ వెల్త్గా మారుతుంది, జాబ్ హోల్డర్స్, స్టూడెంట్స్, ఫ్యామిలీ పీపుల్ ఎస్ఏపిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా రియల్ నెంబర్స్తో ఎస్ఏపి ఫ్యూచర్ వాల్యూ ఎలా బిల్ట్ అవుతుంది కంప్లీట్గా క్లారిటీగా చెప్పబోతున్నా. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. అంటే మన డబ్బును ఒకేసారి పెద్ద మొత్తంగా పెట్టకుండా చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక నిర్ణయితమైన పద్ధతిలో పెట్టడమే ఎస్ఐపి అంటారు. దీని ద్వారా మనకు ఇన్వెస్ట్మెంట్కి ఒక సిస్టమ్, ఒక కంటిన్యూటీ, ఒక క్లియర్ డైరెక్షన్ వస్తుంది. సాధారణంగా మన జీవితంలో ఖర్చులు స్పాంటేనియస్గా జరుగుతుంటాయి, కానీ సేవింగ్స్ మాత్రం ప్లాన్ లేకుండా ఉంటుంది. ఎస్ఐపి ఈ సిచ్యువేషన్ని మారుస్తుంది. ఎందుకంటే ఇది పెట్టుబడిని యాక్సిడెంటల్ డెసిషన్ కాకుండా ఇంటెన్షనల్లీ హ్యాబిట్గా మారుస్తుంది. అంటే ఈ డబ్బుని ఉన్న ఫ్యూచర్ కోసమే అని ముందుగా డిసైడ్ చేసి సెపరేట్ చేసే ప్రాసెస్. ఎస్ఏపి ప్రత్యేకం ఏమిటంటే ఇది మన బిహేవియర్ని చేంజ్ చేస్తుంది. పెట్టుబడి అనేది ఒకేసారి చేసే పెద్ద ఈవెంట్ కాకుండా నెల నెల ఫాలో అవ్వేలా రొటీన్గా మారుస్తుంది. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఫియర్తో కాకుండా ఇంటిమాసివ్తో జరిగే ప్రాసెస్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఎస్ఐపి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మార్కెట్ గురించి ఓవర్ రియాక్షన్ లేకుండా ఎగ్జైట్మెంట్తో కానీ ప్యానిక్తో కానీ డిసిషన్ తీసుకోకుండా చేస్తుంది. ఎందుకంటే ఎస్ఐపిలో మన పని సిస్టమ్ని ఫాలో అవ్వడమే, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని మేనేజ్ చేయడం కాదు. ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం అంటే మార్కెట్ని బీట్ చేయాలని ట్రై చేయడం కాదు, మార్కెట్తో పాటు లాంగ్ టర్మ్లో గ్రో అవ్వడానికి అగ్రీ అవ్వడం. ఇది షార్ట్ కట్ మైండ్ సెట్ కాదు, ప్రాసెస్ మైండ్ సెట్. అందుకే ఎస్ఐపి స్లోగా కనిపించిన స్టెబిలిటీతో ప్రోగ్రెస్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎస్ఐపి అంటే డబ్బు పెట్టడం మాత్రమే కాదు, మన ఫైనాన్షియల్ లైఫ్కి ఒక రిథమ్ ఇవ్వడం, ఒక డిసిప్లిన్ ఇవ్వడం, ఒక డైరెక్షన్ ఇవ్వడం. అదే ఎస్ఐపి అసలు అర్థం. అదే కారణంగా ఇది బిగినర్స్కి మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ థింకర్కి కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా నిలిచింది. ముందుగా ఒక వెరీ బేసిక్ ఎగ్జాంపుల్లో స్టార్ట్ చేద్దాం. మీరు నెలకి కేవలం 500 ఎస్ఐపి పెట్టారు అనుకుందాం. ఇది చాలామందికి ఇంత తక్కువ అమౌంట్ ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ ఇయర్లీ 6,000, 20 ఇయర్స్లో మీరు పెట్టింది కేవలం 1,20,000 మాత్రమే. కానీ యావరేజ్గా 12% రిటర్న్స్ వస్తే అదే అమౌంట్ 4 to 5 lakhs వరకు గ్రో అవుతుంది. ఇక స్పెషాలిటీ ఏమిటంటే మీరు ఏ రోజు మార్కెట్ గురించి టెన్షన్ పడలేదు, కానీ టైం మీకోసం సైలెంట్గా పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కామన్ మిడిల్ క్లాస్ ఎగ్జాంపుల్లో చూద్దాం. నెలకి 2,000 ఎస్ఏపి, ఇయర్లీ 24,000, 15 సంవత్సరాల్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3,60,000 మాత్రమే. కానీ సేమ్ 12% రిటర్న్స్తో ఫైనల్ వాల్యూ 9 to 10 lakhs వరకు రావచ్చు. అంటే మీరు పెట్టిన దానికి ఆల్మోస్ట్ 3 రెట్ల నుండి 4 రెట్ల వాల్యూ. అది లాటరీ కాదండి, కన్సిస్టెన్సీ రివార్డ్. ఇంకొంచెం స్ట్రాంగ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక యంగ్ ఎంప్లాయీ నెలకి 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇయర్కి 60,000, 20 సంవత్సరాల్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు. కానీ కాంపౌండింగ్ ఎఫర్ట్ వల్ల ఫైనల్ కార్పస్ 45 to 50 lakhs వరకు బిల్ట్ అవుతుంది. ఇక్కడ
కీ పాయింట్ ఏమిటంటే చివరకు 7 to 8 ఇయర్స్లో వెల్త్ గ్రోత్ స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే కాంపౌండింగ్ అప్పుడే రియల్ పవర్ చూపిస్తుంది. ఇప్పుడు శాలరీ ఇంక్రిమెంట్ అడ్వాంటేజ్ చూద్దాం. అదే ఎంప్లాయీ ప్రతి ఇయర్ ఎస్ఏపి అమౌంట్ ఒక 1000 రూపాయలు ఇంక్రీజ్ చేస్తే అంటే ఫస్ట్ ఇయర్ 5000, నెక్స్ట్ ఇయర్ 6000 అలా గ్రాడ్యువల్గా పెడితే రిటైర్మెంట్ టైంకి 1 కోటి పైగా కార్పొరేట్ క్రియేట్ చేయడం ప్రాక్టికల్లీ పాసిబుల్. కానీ ఇక్కడ డిసిప్లిన్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయడమే చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ ఎగ్జాంపుల్ చాలా పవర్ఫుల్. ఒక కాలేజ్ స్టూడెంట్స్ నెలకి ఒక 1000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 25 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ కేవలం 3 లక్షలు మాత్రమే. కానీ పాసిబుల్ వెల్త్ 15 to 18 lakhs. అదే స్టూడెంట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎస్ఐపి అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తే ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్ వల్ల వెల్త్ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్యామిలీ పీపుల్ కోసం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఫ్యామిలీ మ్యాన్ నెలకి 10,000 ఎస్ఐపిలో 2 డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ 1,20,000. 15 ఇయర్స్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలు. యావరేజ్ రిటర్న్స్తో ఫైనల్ వాల్యూ 45 to 55 lakhs రావచ్చు. దీన్ని చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ లేదా హౌస్ డౌన్ పేమెంట్ లేదా రిటైర్మెంట్ సపోర్ట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. హై డిసిప్లిన్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెలకి 25,000 ఎస్ఐపి పెట్టగలిగే వాళ్ళు ఇయర్లీ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 20 ఇయర్స్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 60 లక్షలుగా మారుతుంది. కానీ ఫైనల్ వెల్త్ మాత్రం 1,50,00,000 నుండి 2 కోట్ల వరకు గ్రో అవుతుంది. ఇక్కడ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ మ్యాటర్ కాదు, టైం ప్లస్ కన్సిస్టెన్సీ మ్యాటర్. ఇప్పుడు మార్కెట్ ఫాల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు చాలామంది ఎస్ఐపి స్టాప్ చేస్తారు. కానీ యాక్చువల్గా ఎస్ఐపికి గోల్డెన్ టైం ఇదే. ఎందుకంటే 5,000 ఎస్ఐపి పెట్టిన ఇన్వెస్టర్కి మార్కెట్ ఫాల్లో యూనిట్ డబల్ రేట్లో వస్తుంది. ఫ్యూచర్ రికవరీలో అదే యూనిట్ వెల్త్ని మల్టిప్లై చేస్తాయి. పేషెన్సీ ఉన్నవారు మార్కెట్స్ రివర్స్ తీసుకుంటారు. చివరిగా ఒక విషయం చాలా హానెస్ట్గా చెప్పాలి. ఎస్ఐపి అనేది రిచ్ వారికి షార్ట్ కట్ కాదు, ఆల్రెడీ మనీ ఉన్న వాళ్ళకి లగ్జరీ కాదు. ఇది మిడిల్ క్లాస్ వారికి డిసిప్లిన్ నేర్పించే వెల్త్ మిషన్. స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయండి, కన్సిస్టెన్సీతో కంటిన్యూ చేయండి. టైంకి ఛాన్స్ ఇస్తే ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫ్యూచర్ క్లియర్గా కనిపిస్తుంది. ఎస్ఐపిలో మ్యాజిక్ ఏంటంటే మీరు అమౌంట్ పెంచినా తగ్గించినా, లైఫ్ బిజీ అయినా మార్కెట్ నాయిసీ అయినా ఇన్వెస్ట్మెంట్ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూనే ఉంటుంది. మీరు డైలీ మార్కెట్ చూడవలసిన పని లేదు, వాట్సాప్ టిప్స్ అవసరం లేదు, పేషెన్స్ ఒక్కటే సరిపోతుంది. మీరు ఈరోజు 500తో అయినా స్టార్ట్ చేయండి పర్వాలేదు, 5,000తో అయినా స్టార్ట్ చేయండి పర్వాలేదు. ఇంపార్టెంట్ విషయం స్టార్ట్ చేయండి. ఎందుకంటే డిలే చేసిన ప్రతి సంవత్సరం కాంపౌండింగ్ పవర్ని కోల్పోయినట్లే. మీకు ఈ వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్స్, నెంబర్స్, ఎక్స్ప్లెనేషన్, క్లారిటీ ఇచ్చామని అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఎవరికైనా ఎస్ఐపి గురించి కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ లాంగ్వేజెస్లో రియల్ వెల్త్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కరెక్ట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కరెక్ట్ టైంలో దొరికితే ఆర్డినరీ ఇన్కమ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్గా క్రియేట్ చేయగలదు. థ్యాంక్ యూ.